రౌండ్ బజర్ రౌండ్. మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి సంబంధించి క్లూ ఇస్తాం. ఫస్ట్ క్లూకి 1 lakh rupees. కానీ బజర్ నొక్కిన 10 seconds లోపలే ఆన్సర్ చెప్పాలి. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 1 lakh ఇచ్చేస్తాం, రాంగ్ అయితే 1 lakh తీసుకుంటాం. లేదంటే సెకండ్ క్లూ ఇస్తాం. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే 75,000, థర్డ్ క్లూ 50,000, ఫోర్త్ క్లూ 25,000. సో ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ చూడండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వీళ్ళు బజర్ నొక్కారు. అంటే ఆర్డర్ లో ఉండాలండి పాట? ఆర్డర్ లోనే ఉండాలి. చిట్టి చిలకమ్మ నా చిలక చిలకమ్మ మీకు ఒకటి అర్థమవుతుందా గురువు గారు? మీరు ఇప్పటికి 3 పాటలు చెప్పారు. రామ్మ చిలకమ్మ ప్రేమ మలకమ్మ. సో ఇప్పుడు ఒక పాట సెలెక్ట్ చేసుకోండి. రామ్మ చిలకమ్మ. ఒకవేళ అది కరెక్ట్ అయితే 1 lakh, లేదంటే 1 lakh పోతుంది. ఓకే, ఇక మీరు బజర్ నొక్కాల్సిన అవసరం లేదు. కానీ మనం సెకండ్ క్లూ ఏంటో చూద్దాం. సెకండ్ క్లూ శ్రీకాకుళం. రామ్మ చిలకమ్మ శ్రీకాకుళం రామమ్మ. థర్డ్ క్లూ ఏంటో చూద్దాం. రామ చిలకమ్మ అది తర్వాత మల్కీపురానికి ఎగురుతుంది కాబట్టి. అండ్ ఫోర్త్ క్లూ అది జగదాంబ సెంటర్ లో వాలింది కాబట్టి. వాళ్ళని అడగండి ఏంటి సాంగ్ ఏమనుకుంటున్నారు? శ్రీకాకుళం కులుకేమో మల్కీపురం మాస్తో పెట్టుకుంటే మడతడిపోద్ది. సో మీరేమో రామ్మ చిలకమ్మ చెప్పారు. మరి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో. ఓకే, సెకండ్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా డైలాగ్ ఏంటో కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీరు చూసారు అక్కడ ఒక పెద్ద సింహం ఉంది, ఆ సింహం గర్జిస్తుంది. ఓకే, ఎవరు బజర్ నొక్కలేదు. సెకండ్ క్లూ నాకు సింహానికి ఒకటే తేడా, అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటా అంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకే, నెక్స్ట్ క్లూ ఏంటో చూద్దాం. అదేంటి? లాస్ట్ పంచ్ మనదైతే దాని నుంచి కిక్కే వేరప్ప. ఓకే, లాస్ట్ క్లూ కిక్కే వేరప్ప. ఓకే, అంటే మొత్తం డైలాగ్ ఏంటి? చూడప్ప సుద్దప్ప, సింహం కూడా నాలాంటిదే, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ పంచ్ మనదైతే దానికి వచ్చే కిక్కే వేరప్ప. ఓకే, ఇది కరెక్టా కాదో చూద్దాం. రైట్ ఆన్సర్. కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే, కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. ఒక రాంగ్ ఆన్సర్ చెప్పారు మీరు, అండ్ అలాగే ఒక కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ర్యాపిడ్ ఫైర్ ఉంది మీకు. మీరు ఏ ఆన్సర్ చెప్పలేదు, మీకు కూడా ర్యాపిడ్ ఫైర్ ఉంది. వాళ్ళకెందుకు మ్యామ్? వాళ్ళకి ర్యాపిడ్ ఫైర్ ఇవ్వాలి కాబట్టి. అసలు వాళ్ళు గేమ్ ఆడుతున్నారా? మీరు గేమ్ ఆడుతున్నారా? మీరు ఇక్కడే ఉన్నారా? నువ్వే ఉట్టి గెలిచినావు ఇట్లా స్తంభం లాగా. వాళ్ళని గమనిస్తున్నా, సడన్ గా గెలుస్తా చూడు. ఓకే, ఈ ర్యాపిడ్ ఫైర్ ఏంటి అంటే అక్కడ డాట్స్ ఉన్నాయి కదా, నేను క్వశ్చన్ అడుగుతా, ప్రతి క్వశ్చన్ కి 2 ఆప్షన్స్ ఇస్తాను. మీరు ఒకవేళ డార్ట్ కరెక్ట్ గా ఆ గోల్ అని రాసున్న దగ్గర వేస్తే మీరు ఆన్సర్స్ చెప్పక్కర్లేదు, లేదంటే ఈ రెండిట్లో నుంచి ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో రెడీ. ఫస్ట్ వి విల్ స్టార్ట్ విత్ పద్మిని. మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే లిటిల్ హార్ట్ సక్సెస్ తర్వాత మీకు అనిపించిన ఫీలింగ్ ఏంటి? ఏ, నన్ను హీరోయిన్ గా పెట్టుకుని ఉంటే ఇంకా పెద్ద సక్సెస్ అయ్యేది. బి, మార్తాండ్ని హీరోగా పెట్టుంటే ఇంకా పెద్ద సక్సెస్ అయ్యేది. ఎసే అమ్మా, గోల్లో ఎసే. సూపర్, జస్ట్ సూపర్. సో ఇప్పుడు ఈ
రెండిట్లో నుంచి ఒక ఆన్సర్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిందే. టీమ్ లో తీసుకొని వేస్ట్ పని చేసినాం. మార్తాండ్ హీరోగా పెట్టుంటే. మార్తాండే హీరోగా చేస్తాను అని చెప్పినటువంటి మార్తాండ్. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఈ రోజు నువ్వు సుమా అడ్డా షోకి రావడానికి గల ఒకే ఒక కారణం. ఏ, స్టూడెంట్స్ ని కలవచ్చు అని, బి, సుమాని కలవచ్చు అని. సూపర్. నేను ఇప్పటి వరకు పల్టీ కొట్టిన ఒక డార్క్ ని చూడలేదు. సుమా గారిని కలు. స్టూడెంట్స్ అంటే నాకు అసలు ఇష్టం లేదు అని చెప్పినటువంటి శివాని. ఓకే, థ్యాంక్ యూ. నిఖిల్, నువ్వు చిన్నప్పుడు వర్క్ చేసిన హీరోలలో ఏ హీరో అంటే నీకు చాలా ఇష్టం? ఏ, ప్రభాస్, బి, ఎన్టీఆర్. గోల్ యా, దట్స్ ద గోల్. 45 degrees వేస్తే ఫస్ట్ అట్లీస్ట్ బోర్డు మీద ఏరా. ప్రభాసా ఎన్టీఆర్ చెప్పు. ప్రభాస్. నాకు ప్రభాస్ అంటేనే చాలా ఇష్టం. ఎన్టీఆర్ అంటే మీరు చెప్పండి మమ్మీ. చెప్ప, ఎందుకంటే నాకు కూడా తర్వాత ప్రోగ్రాంలు ఉన్నాయి కదా. ఓకే, సెకండ్ క్వశ్చన్. వీళ్ళిద్దరిలో ఎవరు అద్భుతంగా యాక్ట్ చేస్తారు అని నువ్వు అనుకుంటున్నావు? ఏ, నువ్వు, బి, మీ అన్న. మా అన్న ఎందుకు చేస్తాడు మ్యామ్? మా అన్న ఎందుకు చేస్తాడు మ్యామ్? మ్యామ్ ఆబ్వియస్లీ నేనే. మా అన్న నా దగ్గర నుంచి నేర్చుకుంటాను. మా అన్న నా దగ్గర నుంచి యాక్టింగ్ నేర్చుకున్నాడు అని చెప్పినటువంటి నిఖిల్. మా అన్న నేను కలిసి మౌలికి ట్రైనింగ్ ఇచ్చామని చెప్పిన నిఖిల్. జయకృష్ణ, ఆవలించాలురా, ఆవలించాలురా. విజయ్ దేవరకొండ నీకు ఇచ్చినటువంటి డ్రెస్ ని ఆ తర్వాత ఏం చేసావు? ఏ, ఇంట్లో ఒక మూల పెట్టేశా. బి, వాటిని వేలం వేసి ఫ్రెండ్స్ కమ్మేశా. అయిపోయిందా? అయిపోయింది. ఆన్సర్ చెప్పు. అమ్మేలే మూలకు పడేలే. కానీ నువ్వు చెప్పాలి కదా రెండిట్లో ఏదో ఒకటి. అదే కదా గేమ్. అన్న ఏమనుకోకు, పైసలు మంచి రేట్ వస్తే అమ్మేస్తా. వెరీ గుడ్, బాగా ఒప్పుకున్నావు. థ్యాంక్ యూ. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నెంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎవరో పొలం దున్నుతున్నారు. నా పొలంలో మొలకలు వచ్చాయి. క్లూ నెంబర్ 2. లండన్, లండన్. వస్తానంటే నేను వద్దంటానా? మేం కొట్టినాం. యా యా యా, మీరు కొట్టారు, హిట్ కొట్టారు మీరు. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? ఓకే, సరే, 3వ క్లూ చూద్దాం. ప్రభుదేవ మాస్టర్. అండ్ లాస్ట్ క్లూ. అయిపోయింది. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. దేవుడు తెలుగుగా పుట్టించడం మా తప్ప మేడం. ఏ, హలో, వీళ్ళు ఏమన్నారో విన్నారా? దేవుడు వాళ్ళని తెలివిగా పుట్టించడం వాళ్ళ తప్ప. దేవుడు తప్పు కూడా కాదు మేము, వాళ్ళని దద్దంలా పుట్టించడం. మ్యామ్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మ్యామ్? అయిపోయాయి, రౌండ్ అయిపోయింది. 100 తీసుకో. 100 కావాలా? కావాలా? సరే 500 ఇచ్చే, పర్లేదు. 500 తీసుకో. ఈ డబ్బులు ఇంకా మీవి కాదు. కాదా? ఏ, ర్యాపిడ్ ఫైర్ పట్టరండి రా తొందరగా. ఓకే, శివాని. లిటిల్ ఆర్ట్ సినిమాలో హీరోగా మౌలి చేస్తున్నాడు అని చెప్పినప్పుడు నీ మనసులో కలిగిన మొదటి సందేహం ఏంటి? ఏ, అసలు మౌలికి యాక్టింగ్ వచ్చా? బి, అసలు నా పక్కన హీరోగా సెట్ అవుతాడా? మేడం మేడం జాగ్రత్త మేడం. ఎటైనా రావచ్చు మేడం. కెమెరాలు జాగ్రత్త. అమ్మా మొన్ననే అమెరికా వెళ్ళొచ్చినంత మాత్రాన నువ్వు అంత దూరం వెళ్ళక. అయ్య బాబోయ్. ఆన్సర్ చెప్పేస్తా. ఓకే, చెప్పు. నా పక్కన హీరోగా సెట్ అవుతాడా? ఎందుకంటే మౌలిక్ నాతో చేయాలని లేకుండా మ్యామ్ చెప్పాడు. నువ్వేంటి హీరోయిన్ నా పక్కన అన్నాడు. నాకు మౌలి పక్కన చేయడం అసలు ఇష్టం లేదు అని చెప్పిన శివాని. ఆ సెకండ్ క్వశ్చన్. నువ్వు ఏ హీరోయిన్ ని రోల్ మోడల్ గా తీసుకుంటావు? ఏ, రష్మిక, బి, శ్రీలీల. ఆయనకి ఆప్షన్ బి అంటే చాలా ఇష్టం మ్యామ్. మ్యామ్ జాగ్రత్త మ్యామ్. అవి ఏం కాపాడలేవు మేడం, అవి ఏం కాపాడలేవు. అసలు
రెండు అయ్యొచ్చారా? రెండు తగలవు పద్మిని లెక్క. ఓకే ఇప్పుడు చెప్పు. రష్మిక. నేను రష్మికనే బాగా ఎక్కువగా అడ్మైర్ చేస్తాను, త్వరలోనే నేను కూడా ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాను అని చెప్పిన శివాని. థ్యాంక్ యూ శివాని. థ్యాంక్ యూ. సాయి మార్తాండ్. లిటిల్ హార్ట్ సినిమాలో వాళ్ళ క్యారెక్టర్ కి న్యాయం చేసిన వాళ్ళు ఎవరు? ఏ మౌలి, బి శివాని. మీరు స్కూల్లో రాకెట్లు వేసేవాళ్ళు కదా, ఇప్పుడు చెప్పండి ఎవరు న్యాయం చేశారు? మౌలి. శివాని అసలు పాత్రకి న్యాయమే చేయలేదు. శివాని శివాని నేను షో నుంచి వెళ్ళిపోతా. శివాని ఇలా అంటే నేనైతే దూకేసా. షో నుంచి వెళ్ళిపోతా. ఓకే నెక్స్ట్, డైరెక్టర్స్ లో మీకు బాగా ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? ఏ సుకుమార్, బి పూరి జగన్నాథ్. సుకుమార్ అండ్ పూరి జగన్నాథ్. సుకుమార్ గారు. నాకు సుకుమార్ గారి డైరెక్షన్ అంటేనే చాలా ఇష్టం. పూరి జగన్నాథ్ గారి సినిమాలు అంటే నాకు వద్దు, మళ్ళీ విజయ్ సేతుపతి ప్రీ రిలీజ్ ఉంది అందుకే నాకు. ఓకే థ్యాంక్ యూ. మళ్ళీ కమ్. నువ్వు యాక్ట్ చేసిన వీటిల్లో నీకు బాగా ఇష్టమైన ప్రాజెక్ట్? ఏ #90s, బి లిటిల్ హార్ట్స్. ఇంకో పద్మిని. చెప్పండి, #90s లిటిల్ హార్ట్సా? రెండు గుండెలు లాంటివి మేడం. 2 గుండెలు ఉండవు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? 2 కిడ్నీలు లాంటివి మేడం. ఇప్పుడు అందులోంచి రైట్ కిడ్నీయా లెఫ్ట్ కిడ్నీయా? ఒక కిడ్నీ అమ్మేద్దాం. లిటిల్ హార్ట్స్ మేడం. #90s అంటే తనకు ఎక్కువగా ఇష్టం లేకపోయినా సరే నేను చేశాను అని చెప్పినటువంటి మౌలి. కాదు మేడం. సరే సెకండ్ క్వశ్చన్, మల్టీ స్టారర్ సినిమా అవకాశం వస్తే ఏ హీరోతో చేస్తావు? ఏ మహేష్ బాబు, బి రామ్ చరణ్. ఇప్పుడు కూడా మిస్ చేస్తాను. వాళ్ళిద్దరు చేస్తే మల్టీ స్టార్ అవుతుంది మేడం, నేను చేస్తే మల్టీ స్టార్ ఎందుకు అవుతుంది మేడం? వాళ్ళతో యాక్ట్ చేసే అవకాశం. మహేష్ బాబు గారు మేడం. మెగా ఫ్యాన్స్, మెగా ప్రపంచనం. కామెంట్స్ వర్షం, ట్విట్టర్ లో యుద్ధం, మౌలికి సిద్ధం. ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది, ఒక్కళ్ళు కూడా గోల్లో వేయలే.